అడుగుతుందే. దేవుడు కయ్యూను ఒక మాట అడుగుతున్నాడు, కయ్యూను నీ తమ్ముడు ఎక్కడ? చూడండి, కయ్యూను శపించబడ్డాడు, దేశదిమ్మరైపోయాడు. అవును కదా? ఎందుకు దేశదిమ్మరయ్యాడు ఆయన? ఎందుకు శపించబడ్డాడు చెప్పండి? దేవుని సన్నిధికి అర్పణ సరిగా తీసుకురాలేదని కాదు శపించబడింది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సరిగా రాలేదని కాదు. దానికి ఏమన్నాడంటే దేవుడు, ఇది ఎందుకు నువ్వు తలదించుకుంటావు? నీ క్రియలు బాగుంటే తలెత్తుకొని నడవవా? జాగ్రత్త, మార్చుకో, నీ క్రియలు సరి చేసుకో అన్నాడు. అంతే. శపించింది దేని కొరకు? నీ తమ్ముడేడి కయ్యూను అంటే, నా తమ్ముడికి నేనేమన్నా బాధ్యత? నీ తమ్ముడు బాధ్యత నీది కదా. దేవుడు లెక్క అడుగుతున్నాడండి. చూడు, 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభుకి ఎదురుగా వస్తారు. వాళ్ళు అన్నారు, దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించంటే అన్నాడు ఆయన, సరే మీరు వెళ్ళి యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుకను అర్పించండి అన్నప్పుడు వాళ్ళు వెళ్తూ ఉంటే స్వస్థత పొందుతారు, వాళ్ళు నయమైపోతుంది. వారిలో ఒకడు ప్రభు దగ్గరికి వస్తాడు. అప్పుడు ప్రభు అంటాడు, 10 మంది శుద్ధులేరు కదా, ఆ తమ్మండుగురు ఏరి? మరి ఒక్కడే మాత్రమే వచ్చాడే కృతజ్ఞత చెప్పడానికి అన్నాడు అక్కడ ఒక మాట. నేను ఆ మాట చదివేటప్పుడు నాకు కూడా అర్థమవుతుందంటే, ఎవరిని అడుగుతున్నాడు ఈ ప్రశ్న? తమ్మండుగురు ఏరి అంటే ఎవరిని అడుగుతున్నారంటే ఆ ఒక్కడిని అడుగుతున్నాడు. ఇప్పటి వరకు 10 మంది కలిసే ఉన్నారు కదా, కుష్ఠరోగులుగా ఉన్నారు, సమాజం చేత వెలివేయబడి ఉన్నారు, ఏదో అడుక్కుని బ్రతుకుతున్నారు, ఒక దగ్గరే ఉన్నారు కదా, వచ్చింది అందరూ పంచుకొని తింటున్నారు కదా, ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకొని ఓదార్పు పొందుతున్నారు కదా. మరి ఇప్పుడు దేవుని కార్యం జరిగిన తర్వాత వేరే పేరేమి? ఒకవేళ దేవుడు ఇలాగ అంటాడేమో, మరి వారి మీద నీకు బాధ్యత లేదా? నువ్వు కృతజ్ఞత చెప్పాలనుకుని వచ్చినావు, ఒకవేళ వాళ్ళకు కూడా చెప్పి ఉండకూడదా? ముందు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి కృతజ్ఞత చెప్పి తర్వాత మోషే నియమించిన యాజకుని కనబరుచుకుని కానుకలు సమర్పించిన వాళ్ళను నువ్వు సిద్ధపరచుకొని రావచ్చు కదా. ఒకవేళ ఇలాంటి ఉద్దేశం ప్రభువు కలిగి ఉన్నాడేమో. ఆయన అడుగుతున్నాడు, లెక్క అడుగుతున్నాడు. కనుక మనమున్న స్థలం, మనకిచ్చిన కుటుంబాన్ని, భార్య బిడ్డలు, నీ బాధ్యత. వారిని భౌతికంగా మంచి స్థితిలో తీసుకురావడమే కాదు, పోషించడమే కాదు, ఆ ఇంటి యజమానురాలుగా పిల్లలకి అవసరమైన భోజనం తయారు చేసి వారికి మంచి బట్టలు వేసి ఆరోగ్యకరంగా వారిని చూసుకోవడమే కాదు, పురుషుడైతే సంపాదన తెచ్చి వారికి సమృద్ధిగా బట్టకి తిండికి ఏ కొదువు లేకుండా చూడడమే ఆ బాధ్యతే కాదు, ఆధ్యాత్మికంగా వారిని నిలబెట్టుకునే బాధ్యత కూడా ప్రతి వారి మీద ఉంది. అలాగే నీ సంఘం ఎడలు కూడా నువ్వు అటువంటి బాధ్యతను కలిగిన వాడిగా నిన్ను అడుగుతాడు దేవుడు. నీ స్నేహితుల గురించి అడుగుతాడు, నీ రక్త సంబంధికుల గురించి అడుగుతారు, నీ చుట్టుపక్కల వారిని గురించి అడుగుతాడు, నువ్వు పనిచేసే స్థలంలో కూడా. ఏమండి, నీకు బాధ్యత అది. దేవుడు ఎందుకు ఉంచాడు అక్కడ? ఒక ఇశ్రాయేలు చిన్నది ఒకటి ఉంది. సిరియా దేశములో సైన్యాధిపతి నయమోని ఇంట పని చేస్తున్న పిల్ల బానిస పని. ఏం పని? పాసి పని చేస్తా ఉంది, ఇల్లు ఊడ్చే పని చేస్తాం. కానీ ఎక్కడ సనిగినట్టు గొణిగినట్టు లేదు. దేవుని గురించి ఎంత గొప్పగా చెప్పిందో, ప్రవక్తను గురించి ఎంత గొప్పగా చెప్పిందో. ఆ యజమానుడు వెళ్తుంటారు, అమ్మా నా యజమానుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్న యెహోవా దేవుని ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళితే బాగుపడతాడు. దేవుని మీద కోపం లేదు, మేము అక్కడ సమృద్ధిగా బతుకున్నాం, స్వేచ్ఛగా బతుకుతున్నాను. నేను యవ్వన కాలంలో ఆడుకోవలసిన దాన్ని, స్నేహితులతో సంతోషించవలసిన దాన్ని దేవుడు వీళ్ళ చేతికి మమ్మల్ని బందీగా అప్పగించేశాడని దేవుని మీద సనగలేదు, గొనగలేదు. ఇదిగో మేము ఈ స్థితిలో వచ్చిన, ఈ తక్కువ స్థితిలో వచ్చిన, ఈ బానిస పిల్లగా నేను వచ్చిన ఇంటికి దేవునికి ఏదో ఉద్దేశం ఉంది నా మీద. ఆ ఉద్దేశం నెరవేర్చాలి. నేను సమయం కొరకు చూస్తూ ఉంది. వచ్చినప్పుడు నయమాను
భార్యతో చెప్పింది, భార్య నయమంతో చెప్పింది. ఆయన వెళ్ళి అక్కడ స్వస్థత పొందాడు, అక్కడ మారు మనసు పొందినాడు, జీవితాన్ని మార్చుకున్నాడు, విశ్వాసిగా తిరిగి సిరియా దేశానికి వచ్చినాడు. ఆ చిన్నది ఎరిగింది, దేవుడు ఎందుకు ఈ స్థితులను పెట్టాడు. మేము ఆయన భయభక్తులు కలిగిన వారం కదా, మీరు నా సొత్తు అన్నాడు కదా ఆయన, మీరు నా ప్రాణం అన్నాడు కదా, నేను మీకు దేవుడును, మీరు నా ప్రజలు, ఇదిగో నేను మీ కాపరిని, మీరు నా గొర్రెలు, నేను శాంతికరమైన జలముల దగ్గర తీసుకెళ్తాను అన్నాడు కదా. ఎందుకు ఈ కష్టాలు శ్రమలు? దేవునికి ఏదో ఉద్దేశం ఉంది.